మిత్రులందరికీ నమస్కారం. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసినట్టున్నాడే. ఎండలు కూడా బగబగమంటున్నాయి. అరే, ఇంకా ఏప్రిల్ కూడా రాలేదు. అప్పుడే ఇలా ఉంటే ఇంకేమవుతుందో అనిపిస్తుంది కదండి. సూర్యుడు ఆయన పని ఆయనదే. కానీ ఈ వేడిని మనం ఎలా తట్టుకోవాలి అనేదే అసలు విషయం. అలా అనిపించినప్పుడల్లా నాకొకటే గుర్తొస్తుంది, ఆ పాత రోజులు. మళ్ళీ గుర్తొచ్చిన ఆ రోజులు. అప్పట్లో కూడా ఎండలుండేవి, కానీ మనం అలా అలసిపోకుండా, ఇబ్బంది పడకుండా ఎలా ఉండేవాళ్ళమో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కరెంటు సరిగ్గా ఉండేది కాదు, ఏసీలు కూలర్లు లేవు. అయినా మనకొకటే చల్లదనం ఉండేది. మనసుకు హాయిగా అనిపించేది. ఇంట్లో ఒక మూలలో కుండలో నీళ్లు పెట్టి దానికి గుడ్డ కట్టి ఉంచేవారు. అది తాగితే ఆ చల్లదనం నేరుగా గుండెల్లోకి వెళ్ళినట్టు అనిపించేది. ఇప్పటి ఫ్రిడ్జ్లో నీళ్లు కంటే ఆ కుండ నీళ్ళు ఎంత మేలంటే ఆరోగ్యానికి కూడా మంచిది, శరీరానికి కూడా సహజమైన చల్లదనం ఉండేది. ఇంకా అమ్మ చేతితో చిలికినటువంటి మజ్జిగ, ఆ శబ్దం వినగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వెన్న తీసుకొని నా చేతితో నాకేసినటువంటి ఆ రోజులు. ఒక గ్లాసు మజ్జిగ తాగితే చాలు, శరీరం మొత్తం చల్లబడిపోతుంది. నిజంగా మజ్జిగ అంటే భూలోక అమృతమండి. మరి అంబలి రాత్రి కుండలో ఉడకబెట్టి ఉదయాన్నే చల్లగా అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని తాగితే ఆ శక్తి, ఆ తృప్తి ఇప్పటి ఎలాంటి డ్రింక్స్ కూడా తృప్తిని ఇవ్వలేవు. ఇక తాటి ముంజలు మా ఊర్లోనే దొరికేవి. ఎలాంటి డబ్బులు లేకుండానే దొరికేవండి ఈ తాటి ముంజలు. ఆ తాటి ముంజలు చేతితో పట్టుకొని తాగుతుంటే ఆ రసం ముఖం మీద జారి పడుతూ, ఆహా, ఆ ఫీల్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అలాగే చెరుకు రసం, గానుగులో తీసి చెరుకు రసంలో నిమ్మరసం కలిపిస్తే అది ఒక్క సిప్ చేస్తే తాగితే చాలండి, అదే అసలు చల్లదనం. మరి మామిడికాయలైతే నీళ్ళల్లో నానబెట్టి చేతితో పట్టుకొని సీకుతుంటే అది కేవలం రుచి కాదు, మన బాల్యం, మన జ్ఞాపకం. ఇప్పుడేమో ఏసీలు, ఫ్రిడ్జ్లు, ప్రోటీన్ షేకులు ఇవన్నీ వచ్చాయి. కానీ మన ఆరోగ్యానికి మంచివి, మనస్సుకు హాయినిచ్చేవి ఆ న్యాచురల్ విషయాలు మాత్రం మెల్లగా దూరం అవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ ఎండలు మొదలయ్యే మార్చి నెలలోనే ఆ పాత రోజులు మరింతగా గుర్తొస్తాయండి. కుండ నీళ్ళు, మజ్జిగ, అంబలి, తాటి ముంజలు, చెరుకు రసం ఇవి కేవలం తినేవి కాదు, మన జీవితం. మళ్ళీ అలాంటి చల్లదనం మన జీవితంలో రావాలంటే మనమే మళ్ళీ ఆ సహజమైన జీవనానికి దగ్గరవ్వాలి కదండి. మరి మీకు కూడా ఇలా గుర్తొచ్చే పాత రోజులు ఏమైనా ఉన్నాయా? గుర్తొస్తే కామెంట్ రూపంలో రాయండి. ధన్యవాదాలు.